ప్రస్తుతం మనం ఎస్ఎల్బిసి టనల్ లోపల ఉన్నాము. ఇక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఏంటంటే ఇవి ఎక్స్క్లూజివ్గా ఎస్ఎల్బిసి టనల్ లోపల జరుగుతున్నటువంటి సహాయ చర్యల కోసం ఆ దృశ్యాలు కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇది ఎస్ఎల్బిసి టనల్ అంటే దాదాపు 13 కిలోమీటర్ల వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి సహాయక బృందం కూడా అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. అంటే పొక్లైన్ కూడా పంపించడం జరిగింది లోపలికి. ఇక్కడ ఉన్నటువంటి లోకో ట్రైన్ ద్వారా కొన్ని క్రేన్స్ కూడా లోపలికి పంపించి అక్కడ ఉన్నటువంటి బురద మట్టిని బయటికి తొలగించేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అంటే సరిగా 13 కిలోమీటర్ దగ్గరనే కొంత ఇబ్బందికరంగా మారింది. అక్కడ దాదాపు 40 మీటర్ల వరకు కూడా కొంత సమస్యగా మారింది. ఎందుకంటే అక్కడ వీక్ జోన్గా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా గుర్తించడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. ఆర్మీ సంబంధించినటువంటి టీమ్స్ కూడా చేరుకున్నారు. ఇండియన్ నేవీ సంబంధించినటువంటి ఆ టీమ్స్ కూడా లోపల చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న అర్ధరాత్రి నుంచి రాళ్లను కూడా తొలగించేటువంటి ఆ ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. దాంతోపాటు పుష్ కెమెరాలతో పాటు రోబోస్కేప్లతో గ్యాప్లని గుర్తించేటువంటి ఆ ప్రక్రియలో ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ ఉండడం జరిగింది. అంటే ఈ సహాయక చర్యలో మాత్రం ర్యాట్ హోల్ మైనర్లతో పాటు ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో రెస్క్యూ చేసేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ బెల్ట్ ద్వారా లోపల ఉన్నటువంటి ఆ మట్టిని బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు చేద్దాం అనుకున్నారు. కానీ ఇది పని చేయకపోవడం వల్ల కొంత సమస్యగా మారింది. ఎక్కువగా బురద అందులో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత రెస్క్యూ చేసేందుకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా సహాయక బృందాలు కూడా చెప్తున్నారు. అంటే శనివారం ఉదయం జరిగినటువంటి ఈ ప్రమాదం దాదాపు 40 మంది వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ జయప్రకాష్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ లోపలికి కూడా వెళ్ళడం జరిగింది. ఒక్కసారిగా టన్నల్ కుప్పకూలడంతో అక్కడ చాలా మంది వరకు వారు బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. లోపల నుంచి పరిగెత్తుకుంటూ ఈ బయటికి కూడా రావడం జరిగింది. కానీ 8 మంది అవతల సైడ్ ఉన్నటువంటి ఆ 8 మంది అక్కడనే చిక్కుకున్నారు. వారందరూ కూడా ఆ బురదల్లోనే ఉన్నారని చెప్పేసి వారి దగ్గర ఉన్నటువంటి అంటే వారితో పనిచేసేటువంటి కొంతమంది వారి మిత్రులు కూడా వారు చెప్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తి చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. స్వయంగా మంత్రులు కూడా ఇక్కడనే ఉంటూ అనేక మ్యాప్లు కూడా గీస్తున్నారు. ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏ విధంగా వాడాలి. ఎందుకంటే రీసెంట్గా ఇండియాలో జరిగినటువంటి టన్నల్ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడ ఏ విధంగా రెస్క్యూ చేస్తారు, అక్కడ రెస్క్యూ చేసేటువంటి విధానం ఇక్కడ చేపడితే ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఆ టన్నల్ కొలాప్స్ ఏ విధంగా జరిగింది, ఇక్కడ టన్నల్ కొలాప్స్ ఏ విధంగా జరిగింది, దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలనే విధంగా కూడా మంత్రులు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ టీమ్స్ కూడా వారు రివ్యూ కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మొత్తానికి మీకు ఎక్స్క్లూజివ్గా చూపించేటువంటి ఆ దృశ్యాలు కూడా చూపిస్తున్నారు. పూర్తి స్థాయిలో టన్నల్ ఆ లోపల ఉన్నటువంటి ఆ పరికరాలు కావచ్చు, టన్నల్ లోపలికి వెళ్ళేటువంటి ఈ మార్గం అంటే ఎవరు కూడా నడుచుకుంటూ వెళ్ళలేరు. కేవలం ఈ ట్రైన్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రైన్ లోకో ట్రైన్ సాయం ద్వారానే ఏదైనా ఎక్విప్మెంట్ లోపలికి వెళ్ళాలి. కానీ ఏదైనా ఎంప్లాయీస్ లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రాక్ ద్వారా వెళ్ళేటువంటి లోకో ట్రైన్ సాయంతో లోపలికి కూడా వెళ్ళాలి. మొత్తానికైతే ఆ 8 మంది ఎలా ఉన్నారు అనేది కూడా ఇంకా సస్పెన్స్గా మారింది. పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ ఇంకా అనేక మంది టీమ్స్ కూడా ఇంకా సహాయక చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్, ఎస్ఎల్బిసి టనల్ నుండి.